ನಮ್ಮ ಚಿಂತಾಮಣಿ ನ್ಯೂಸ್ ಕನ್ನಡಕ್ಕೆ ಸ್ವಾಗತ. ದಿವಂಗತ ನಟ ಆಂಧ್ರಪ್ರದೇಶದ ಮಾಜಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಎನ್.ಟಿ. ರಾಮಾರಾವ್ 101ನೇ ಜಯಂತಿಯನ್ನು ಆಂಧ್ರಪ್ರದೇಶದ ರಾಜ್ಯಾದ್ಯಂತ ಆಚರಿಸಿದರು. ಟಿಡಿಪಿ ನಾಯಕರು ಎನ್.ಟಿ.ಆರ್. ಕುಟುಂಬ ವರ್ಗದವರು ಹೈದರಾಬಾದ್ನ ಎನ್.ಟಿ.ಆರ್. ಘಾಟ್ಗೆ ತೆರಳಿ ಸಮಾಧಿಗೆ ಪುಷ್ಪಾರ್ಚನೆ ಮಾಡಿ ನಮನಗಳು ಸಲ್ಲಿಸಿದರು. ಎನ್.ಟಿ.ಆರ್. ಪುತ್ರ ಹಿಂದೂಪುರ ಎಂ.ಎಲ್.ಎ. ನಂದಮೂರಿ ಬಾಲಕೃಷ್ಣರವರು ಎನ್.ಟಿ.ಆರ್. ಘಾಟ್ಗೆ ತೆರಳಿ ತನ್ನ ತಂದೆಯ ಸಮಾಧಿಗೆ ಪುಷ್ಪಾರ್ಚನೆ ಮಾಡಿ ನಮನಗಳು ಸಲ್ಲಿಸಿ ಮಾತನಾಡಿದ ಅವರು, ಎನ್.ಟಿ.ಆರ್. ಅವರು ಆಂಧ್ರಪ್ರದೇಶದ ಆರಾಧ್ಯ ದೈವರಾಗಿದ್ದರಲ್ಲದೆ ಆಂಧ್ರಪ್ರದೇಶದಲ್ಲಿ ರಾಜಕೀಯ ಚೈತನ್ಯವನ್ನು ತಂದುಕೊಟ್ಟ ಮಹನೀಯರು. ಇಂದಿಗೂ ಸಹ ಅವರ ಆಡಳಿತಾವಧಿಯಲ್ಲಿ ತಂದ ಯೋಜನೆಗಳು ಪ್ರಜಾ ಸಂಕ್ಷೇಮ ಯೋಜನೆಗಳು ಆಗಿವೆ ಎಂದು ಇಡೀ ಪ್ರಪಂಚಕ್ಕೆ ಅವರು ಮಾದರಿಯಾಗಿದ್ದಾರೆ ಎಂದು ತಿಳಿಸಿದರು. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఆయన 101వ ఈ జయంతిని పురస్కరించుకొని మరి ఇక్కడ అందరూ కుటుంబ సభ్యులైతేనేమి పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఆయనకి ఘన నివాళులు అర్పించడానికి ఎన్టీఆర్ ఒక శక్తి. ఆయన ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు మాత్రమే కాదు, ఎన్నట్టు నటనాలయం, ఆయన ఇల్లు ఒక నటనాలయం, అందులో ఆయన ఒక నటరాజు నరసింహుడు. టీ అంటే తారామండలం తారక ధ్రువ తారకుడు, ఆర్ అంటే రాజర్షి రారాజు రాజకీయ దురంధర యుగంధరుడు, రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణధాముడు అని. అలాగే ఆయన మొత్తం మొదటి నుంచి కూడా చూస్తే ఆయన ఈ జీవిత ప్రస్థానం ఒక మామూలు రైతు కుటుంబంలో పుట్టి, అలాగే ముందు అవకాశం వచ్చారు కూడా కాదు అని ముందు చదువుకే ప్రాధాన్యత ఇచ్చి ఆయన చదువు పూర్తి చేసుకున్నాక మరి చలనచిత్ర ప్రవేశంలోకి అడుగుపెట్టడం జరిగింది. అదే ఇక ఆయన చలనచిత్ర రంగంలో ఆయన ప్రస్థానం గురించి వేరే చెప్పనవసరం లేదు. ఎన్టీఆర్ అంటే ఒక నటనకు నిర్వచనం, ఎన్టీఆర్ అంటే ఒక నవరసాలకు ఒక అలంకారం, ఎన్టీఆర్ అంటే నటనకు ఒక విశ్వవిద్యాలయం. తర్వాత ఆయన ఈ రాజకీయ రంగ చలనచిత్ర పరిశ్రమలో మకుటలేని మహారాజుగా ఉన్నప్పుడే ఆయన